నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై ఫైర్. బీజేపీ నేత లక్ష్మణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై మండిపడ్డారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా పక్కిలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు. ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమని అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే, ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈమె చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేర కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. సార్ అంటే ఈ రోజు డ్రగ్ కేసు టెస్ట్ కేసు చూస్తా ఉంటే టీడీపీ వాళ్ళతో లింక్ అప్ అయిన ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మొన్నేమో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసిన ఆయన వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్, దాని మీదనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి, నామకా వస్తే దాడులు జరుగుతుండేవి, తగలబెట్టేవాళ్ళు. మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది. అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు. అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో వాళ్ల కన్సర్న్లోనే జరుగుతుంది. 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్, ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంకా వేరే వైపు చూడని
అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా, అది సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలను చూపించింది మా ప్రభుత్వం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది. ఏది ఈ ఆపరేషన్ పరివర్తన అని, ఆపరేషన్ నవోదయం అని. ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ, బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ 1 అనేది నిలబడింది. దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది. ఎస్సీబీ పెట్టిన తర్వాత 11,000-12,000 ఎకరాల్లో సాగును ధ్వంసం చేశారు. అంతటితో మళ్లీ వాళ్ళు దాని వైపు పోకుండా డిఫరెంట్ క్రాప్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్, రెమ్యూనరేటివ్ క్రాప్స్ ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఏం పనయ్యా? ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ ఏం పని? విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయ్యా? డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్. సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి? దేనికి అడ్డం పడ్డారు? అంటే ములాఖత్తే కదా ఇది. అంటే మీకు ముందే తెలుసు, ఒక కంటైనర్లో 25,000 కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు, హెరాయిన్ కానీ కొకైన్ కానీ కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు. తెలిసి నిన్న హైరాణ పడిపోయారు. తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి, ఆయన దొంగల ముఠ, ఈ డ్రగ్ మాఫియా అంతా హడలిపోయారు. అయ్యయ్యో అయ్యయ్యో, ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే, ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా? సిబిఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో రాశారు. ఇవాళ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవరిది కంపెనీ? ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ పేరు కోనం వీరభద్రరావు. కోనం వీరభద్రరావు ఎవరి? కోనం వీరభద్రరావు. ఈ కోనం వీరభద్రరావుది ఈదుమూడి గ్రామం, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో, సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామం. ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీ ఎండి కోనం ప్రభాకర్ రావు, కోనం వీరభద్రరావు. ఈ కోనం వీరభద్రరావుదే ఈదుమూడి గ్రామం, నాగులుప్పాల మండలం, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ. ఈ కోనం వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం. ఇవ్వండి ఆ ఊర్లో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు, కోనం వీరభద్రరావు గారి ఫోటో, ఆయన పేరు, ఆయన భార్య ఫోటో, నందిగం సురేష్, మేరుగు నాగార్జున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, విజయసాయి రెడ్డి, బాలినేని, వీళ్ళందరి ఫోటోలతో పెద్ద బ్యానర్లు. ఇదిగోండి కోనం వీరభద్రరావు. కోనం వీరభద్రరావు నలుగురు సోదరులు, ఒకడు కోనం వీరభద్రరావుకి ఇంకా 3 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళల్లో 2 అమెరికాలో ఉంటారు. ఒక అన్న కోనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు. ఇదిగోండి విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటో. కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యొక్క అన్న కోనం పూర్ణచంద్రరావు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నాగులుప్పలపాడు మండలంలో సీనియర్ నాయకుడు, ఈదుమూడి గ్రామంలో ఈయనే పెద్ద దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇదిగోండి విజయసాయిరెడ్డి గారిని కలిసిన ఈదుమూడి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వి విజయసాయిరెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి సమక్షంలో కలుసుకుని గ్రామ మరియు మండల రాజకీయాలు మరియు అభివృద్ధి గురించి చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు. ఇప్పుడు అర్థమైంది కదండి రాష్ట్ర ప్రజలందరికీ ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? కోనం వీరభద్రరావుది. ఎవరి కోనం వీరభద్రరావు? కోనం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సోదరుడే కోనం వీరభద్రరావు. ఎక్కడుంటారు వీళ్ళు? సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాగలొప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామంలో ఉంటుంది కుటుంబం. ఎంతమంది వీళ్ళు? 4 అన్నదమ్ములు. 2 అమెరికాలో ఉంటారు, 2 ఇక్కడ ఉంటారు. దానిలో ఒకరు కోనం వీరభద్రరావు, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి. వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు అర్థమైంది కదండి లింక్ అర్థమైంది కదా? ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం. వ్యవసాయ శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు పురంధేశ్వరి గారు భువనేశ్వర్ గారు మన్నించండి, చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచిపెట్టడం అనేది సాక్షాత్తు వాళ్ళ ఈనాడులోనే అచ్చు వేశారు. అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అయ్యా సిఇఓ గారు నిన్న ఇచ్చాం, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం. నేను జిల్లా కలెక్టర్లకి ఆ సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను, రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు, చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తాను సంబంధిత కలెక్టర్ అని కూడా వారు చెప్పడం జరిగింది. ఇది మరొకసారి. అలాగే ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద హెడ్లైన్స్తో రాయటం జరిగింది. దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. అది బేస్లెస్ ఎలిగేషన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది. కాబట్టి ఈనాడు మీద కూడా చర్యలు తీసుకోమంటే దానికి కూడా చెప్పాం. అంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా మీద గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ప్రింట్ మీడియా మీద లేదు అంటే వారికి కూడా చెప్పాం. మేము ఒక ఉత్తరం మీకు ఇస్తామండి, రిప్రజెంటేషన్ ఇస్తాం, మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారికి కూడా రాయండి. వారి ఊహలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశంలో టీవీల్లో మాత్రమే తప్పుడు వార్తలు వస్తాయి, పేపర్ వాళ్ళు చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నారేమో. పేపర్లో టీవీలని మించి తప్పుడు వార్తలు, విషం చిమ్మే వార్తలు ఎన్నికల్లో ఒక పార్టీని బుధానేసుకుని ఒక పార్టీ కోసం ఈ రకమైన తప్పుడు వార్తలు రాసేటువంటి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెండుగా ఉన్నాయన్న పేపర్లు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా దిశానిర్దేశం చేసేట్టుగా వారిని కూడా ఇటువంటి తప్పుడు వార్తలు కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా నిషేధాన్ని లేకపోతే ప్రింట్ మీడియాలో కూడా రెగ్యులేషన్స్ని విధించేట్టుగా గైడ్ లైన్స్ ఇమ్మని కోరుతూ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా. అంటే మీరు ఇవ్వండి, తప్పకుండా ఢిల్లీ రాస్తామని కూడా చెప్పారు. తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. చెయ్యండి అని చెప్పేసి నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మరీ ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఆసరా కార్యక్రమాలని చెప్పేసి ప్రభుత్వ ధనంతో ఆసరా పండుగలను ఏర్పాటు చేసి 4వ విడత జనవరి 20వ తారీఖు నొక్కితే ఈ రోజు వరకు కూడా డ్వాక్రా మహిళల అకౌంట్లో డబ్బులు పడనటువంటి పరిస్థితి. దీనికి పెద్ద ఎత్తున పండుగలాగా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి మోసానికి తెరతీసేటువంటి పరిస్థితి. డ్వాక్రా మహిళలందరినీ పిలిపించుకొని
ఏదైతే రేపు ఎన్నికలలో మాకు సపోర్ట్ చేయండి, తప్పకుండా మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా మీకు చీరలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, లేకపోతే కుక్కర్లు ఇస్తాం, ప్లాస్కోలు ఇస్తామని రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ఈ రోజు చూసినట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ కానివ్వండి, పెనమలూరు కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, చంద్రగిరి కానివ్వండి, డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏ విధంగా మహిళలను, డ్వాక్రా సంఘాలను ప్రలోభాలకు గురి చేసే చీరలు పంచుతామని చెప్పి రకరకాల మీటింగ్స్ పేరుతో వాళ్ళని పిలిపించుకొని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వివిధ రకాల కార్యకలాపాలకు డ్వాక్రా సంఘాలని మాకు ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళని లీడ్ చేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ కూడా, ఆర్పీలను కూడా, వాళ్ళకు కూడా మేము మీకేదో చేస్తాం, తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో డ్వాక్రా మహిళల్ని వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని చెప్పేసి బెదిరించే కార్యక్రమానికి తెరతీస్తా ఉన్నారు. అదేమని చెప్పేసి ప్రతిపక్షాలు నోరు విప్పి మాట్లాడితే భౌతిక దాడులు చేసే కార్యక్రమానికి అంత నీచమైన సంస్కృతి తెరతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి డ్వాక్రా మహిళలకు ఏం చేశారండి? 5 సంవత్సరాల్లో డ్వాక్రా మహిళల సంక్షేమానికి మీరు చేసింది ఏమిటి? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని తన మానసిక పుత్రికలుగా చూసుకొని ప్రపంచ చిత్రపటంలో చూపించి డ్వాక్రా మహిళ అంటే తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబానికి స్వాలంబనగా ఉండాలని చెప్పి మంచి సదుద్దేశంతో డ్వాక్రా గ్రూపుల్ని, డ్వాక్రా మహిళల్ని తయారు చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా డ్వాక్రా మహిళలు పడినటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీటింగ్స్ కి రాకపోతే మీకు లోన్స్ ఇవ్వమని చెప్పడం, అలాగే మీ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇవ్వమని చెప్పడం, ఇలా ఎన్నో బెదిరించే కార్యక్రమాలకి తెరతీసి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రమే. ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మీకు డ్వాక్రా సంఘాలను ఓట్లు అడగటానికి వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో 1,14,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. మీకు ఒకసారి ఆలోచన చేసుకోండి, డ్వాక్రా సంఘాలకి నేను ఏమి చేశాను అని చెప్పేసి, ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలో నేను పాటుపడ్డాను అని చెప్పేసి ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే డ్వాక్రా గ్రూపులకి ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి సంక్షేమం ఏంటి? ఏదైతే అభయహస్తం పేరుతో వాళ్ళు దాచుకున్నటువంటి 2,000 కోట్ల రూపాయల సొమ్మును కూడా మీరు మరలించుకున్నారు అంటే, అలాగే వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి మూలధనాన్ని కూడా ఇళ్ల నిర్మాణాల పేరుతో అవి కూడా మీరు నిజంగా దొంగతనం చేశారని అనాలి జగన్మోహన్ రెడ్డి. మహిళలు దాచుకున్నటువంటి డబ్బు మీద కూడా బ్రతికాడు అంటే ఈ ఒక ముఖ్యమంత్రి అండి? ఇంత నీచ చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఉండరు, చూడరు అనేది కూడా ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఆల్రెడీ వాలంటీర్లతో మీటింగ్స్, ఆల్రెడీ సచివాలయ ఉద్యోగస్తులతో మీటింగ్స్, కుల సంఘాలతో మీటింగ్, మత సంఘాలతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఏదైతే ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి వ్యతిరేకతతో, ఓటమి భయంతో చెయ్యని ప్రయత్నాలు బీజేపీ లీడర్ లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. వేసుకోవడానికా, వాటాలు పంచుకోవడానికి అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా మరి ఈ ఎన్టీపీసీ మరి ఇప్పటికీ 3 ఉత్తరాలు ఈ ప్రభుత్వాలకు రాసినా మరి చీమకొచ్చినట్టుగా లేదు. కాబట్టి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా రైతులు, గ్రామాల్లో, పల్లెల్లో పశువులకు కూడా నీరు లభించే దుస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు భక్తు రాజకీయాలు చేసినప్పటికీ, పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, గేట్లు తెరిచినప్పటికీ దీని మీద కూడా దయచేసి దృష్టి సారించి తెలంగాణ నుంచి, అంధకారం నుంచి ఆదుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. వారు ఎన్టీపీసీ ఇచ్చినటువంటి లెటర్స్ కూడా బాగా చెప్తా ఉన్నాయి. 2 సార్లు లెటర్స్ రాసినా గవర్నమెంట్ స్పందన లేదండి. సో థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ సంస్థల మీద విలువ లేదు, నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు. ఇవాళ
ఢిల్లీ హైకోర్టు చంపపెట్టు లాంటి తీర్పులు ఇచ్చింది. ఇవాళ మీ బ్యాంకులు అకౌంట్ సీజ్ అయిన మీద హైకోర్టు జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఆ సీజ్ చేసుకున్నటువంటి ఆ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ తెరిపించడానికి ఏమాత్రం కూడా సుముఖం. అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తాకి తెలిస్తే దానికి జవాబు చెప్పి తప్పైతే పెనాల్టీలు కట్టి పోల్సింది పోయి ఎంతసేపు రాజకీయంగా మీరు దుమ్మెత్తిపోయారు. చివరికి కోర్టుల మీద కూడా వారు ఆ రకంగా వక్ర భాషను చెప్తున్నారంటే దేని మీద మీకు అంటే మీరు చెప్పిందే వేదం కావాలా? మీరు చెప్పిందే ఇవాళ ఒక రాజ్యాంగం కావాలా? హైకోర్టు ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. నువ్వు హైకోర్టు మా కోర్టు తెప్పించమని చెప్తే ప్రసక్తే లేదని చెప్పింది హైకోర్టు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా రాహుల్ గాంధీకి ఎంతసేపు ఈ దేశం మీద, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విషం చిమ్మడమే. నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అక్కసును ఈ దేశం మీద కూడా, ఈ దేశమే కాదు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ దేశంలో మైనార్టీలకు భద్రత లేదని, ప్రజాస్వామ్యమే లేదని, అంటే దేశం యొక్క విలువను కాలరాసే విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామికంగానే ఈ పార్టీలకు వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ ఎంపీ కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఈ రాజకీయ కక్షపూరితమైన అరెస్టులు కేజ్రీవాల్ కలిసేవి ఏం చెప్పాలి? ఏం చేసి కోర్టులు చెప్తున్నాయి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, జైలు పాలు అవుతున్నారు, కింగ్ పిన్నులు అన్ని తేలిపోతున్నాయి. అదే కోర్టులు చెప్తున్నాయి కదా. ఇవాళ కోర్టులు ఎందులో మేము జోక్యం చేసుకోమంటున్నాం. కేజ్రీవాల్ 9 సార్లు సమన్స్ ఇస్తే నువ్వు నిజాయితీ పడవైతే మద్యం వ్యాపారం చేయలేదు, మద్యం వ్యాపారం జోక్యం లేదు, ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదు, ప్రభుత్వం ప్రమేయం లేదు అని చెప్పినప్పుడు విచారణ పిలిచినప్పుడు బాజాబ్తా పోయి చెప్పొచ్చు కదా. 9 సార్లు సమన్స్ ఇస్తే ఎందుకు తప్పించుకొని తిరిగినారు? ఎందుకు ఆ దుస్థితి? కాబట్టి ఇవాళ స్పష్టంగా అన్ని ఆధారాలు కూడా కట్టుకున్న తర్వాతనే ఈడీ ఆ స్థాయిలో వాళ్ళ అరెస్టులు కానీ పూర్తి స్థాయిలో ఇవాళ దర్యాప్తు జరుగుతుంది. ఇంకా దాని వెనకాల ఎవరు అన్నీ బయటకు వస్తాయి. ముందు నువ్వు జరిగింది తప్ప లేదా ఇవాళ కోర్టు తెలుస్తా ఉన్నది. ఇవాళ కోర్టు జోక్యం చేసుకోమని చెప్పింది నీకు, అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. నువ్వు సమన్స్ ఇచ్చినప్పుడు పోయి విచారణ ఎదుర్కొని నిర్భయంగా పోయి చెప్పి రావచ్చు కదా. ఎందుకు తప్పించుకున్నావు? కోర్టు నేను జోక్యం చేసుకోను, అరెస్ట్ వద్దని చెప్పనని చెప్పింది కదా. ఇంతకంటే ఏం కావాలి? చెంపపెట్టు లాంటిది ప్రజలు గమనిస్తున్నాను. ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటంలో నువ్వు దిగి ఆ రోజు అన్నా హజారే నాయకత్వంలో అవినీతి పాటలవుతుందని చెప్పి ఇవాళ అవినీతి కింగ్ పిన్గా మారామని చెప్పి ఇవాళ సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి? కోర్టు ప్రకారంగానే బ్యాంకు ఇవాళ అన్ని రకాలుగా వారికి సమాచారం ఇస్తుంది, అన్ని లెక్కలు బాజాపుతుంది. ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి. ఈ బాండ్లు రాకపోవడము, నల్లధనం ఏ రకంగా క్యాష్ రూపంలో మారిందో ఇప్పుడు బాండ్ల రూపంలో బాజాప్తా వస్తూ ఉంటే ఎందుకు ఇబ్బంది? వాళ్ళు బాజాప్తా ఇచ్చినారు, బాండ్ రూపంలో ఇచ్చినారు, దొంగచాటుని ఇవ్వలేదే. గతంలో మీ హయాంలో మీ ప్రభుత్వాలు దొంగచాటున తీసుకున్నారు, లెక్కలు లేవు, ఎవరికి ఎంత ఇచ్చినా తెలియదు. ఇప్పుడు బాజాప్తా ఎవరికి ఎంత బాండ్ ఇచ్చాం బాజాప్తా లెక్కలు ఉన్నాయి. తప్పేంది? అట్లా నల్లధనాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటా ఉంటే మీకెందుకు కడుపు నొప్పి? కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవకాశం రాష్ట్ర అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకుపోయే విషయంలో మా అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నా సేవ చేస్తాను నేను. ఇప్పుడు భువనగిరి ఎంపీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీకి నా సూచనలు కూడా చేస్తున్నా, సలహాలు కూడా ఇస్తున్నా. పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం కూడా చేస్తా. మీకు అందరికీ తెలుసు, నేను మొన్న ఎలక్షన్లో కూడా మునుగోడుతో పాటు నకరికల్లు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలో కూడా నాకున్న తక్కువ సమయంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మళ్ళీ కూడా ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎవరికి టికెట్ ఇచ్చినా, భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చినా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా పేదల రాజ్యం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం అప్పజెప్పిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు 6 గ్యారంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తెలంగాణని గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేమందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మా అభిమానులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మనందరం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఎన్నికల కోడ్ వచ్చింది ఒకటి, మంత్రివర్గ విస్తరణ మిగిలిపోయి ఉంది. అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొత్తగా అంతా సెక్రటరియట్ కానీ అధికారులు కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై ఫైర్. బీజేపీ నేత లక్ష్మణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.